చెప్పినందుకు. అండ్ చాలామంది అమ్మాయిలు సీజన్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క రోజు ఇబ్బంది పడేటటువంటి ప్రాబ్లము హెయిర్ ఫాల్ కావచ్చు. ఒకప్పుడు వాళ్ళ జడ అని చెప్పుకునేది ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు కొత్తిమీర, కరేపాకు అట్లా వెగతాలు చేసే స్థాయికి వచ్చేసింది జనరేషన్. సో ఎందుకు ఇలా జరుగుతోంది? హెయిర్ ఫాల్ నుంచి తప్పించుకోవాలంటే ఆయుర్వేదిక్ పరంగా ట్రీట్మెంట్ విధానం ఏమైనా ఉంటుందా? ఉంటుందమ్మా. యాక్చువల్లీ మనకి చిన్నప్పుడు మీరు గుర్తించుకోండి, అంటే మీకు ఎలా ఉందో కానీ మా చిన్నప్పుడు అయితే శుక్రవారం వచ్చిందంటే అమ్మాళ్ళు చక్కగా తలకి నూనె పెట్టేసేసి ఇంట్లోనే మందార నూనె, ఉసిరికాయలు అవన్నీ వేసి ఆయిల్ తయారు చేసుకునేవాళ్ళం. సో ఆయిల్ తోటి తలకంతా చక్కగా మర్దన చేసేసి తర్వాత కుంకుడుకాయ రసం పిండేసి తలస్నానం చేయించేసేసి ఆ పిప్పితోటి ఒళ్ళంతా కూడా రుద్దేసేసేవాళ్ళు. అదొక స్పాంజ్ ఇదిలాగా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా బయట, అలా ఉపయోగపడేది అనమాట. సో అలాంటి స్టేజ్లో ఆ రోజు అమ్మాయిలందరూ ఒక అప్సరస్ లాగా ఉండేవాళ్ళు అనమాట. శుక్రవారం స్కూల్లో కూడా సివిల్ డ్రెస్ ఇచ్చేవాళ్ళు. అంతకుముందు అంత రోజు యూనిఫామ్ కదా, శుక్రవారం సివిల్ డ్రెస్ వేసుకురావచ్చు అంటే చక్కగా మంచి ఏమున్నాయి, ఫ్రాక్స్ ఏమున్నాయి, లంగాలు ఏమున్నాయి అన్నీ ముందు రోజే రెడీ చేసి పెట్టుకునేవాళ్ళు. ఒక అప్సరస్ లాగా తయారయ్యే వెళ్ళేవాళ్ళు. అంత అందంగా చర్మం అంతా కూడా న్యాచురల్గా ఒక స్నిగ్ధత్వంతో, ఒక మెరుపుతోటి, ఒక లావణ్యంతో చూస్తూ ఉండేవాడు. ఆ తలస్నానం చేసినప్పుడు ఆ తలలో ఉన్న మలినాలన్నీ పోవడంతో పాటుగా ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా మన ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసే వెళ్తాం కదా, జిడ్డుగా వెళ్ళాం కదా, అట్లా అనమాట. సో అది అలా చేసినప్పుడు తప్పనిసరిగా జుట్టు సంరక్షణ అనేది, జుట్టుని అమ్మ చేతిలో ఉంచుకున్నంతకాలం మన జుట్టు చాలా బాగుండేది. అమ్మ చేతిలో నుంచి జుట్టుని మన సొంతానికి తీసుకున్న దగ్గర నుంచి జుట్టు ఊడిపోవడం, డాండ్రఫ్ అని రకరకాలవన్నీ కూడా చూస్తున్నాం అనమాట. అప్పటికి కొత్తిమీర కట్ అయిపోయింది మీరు అన్నట్టు వాళ్ళు చేయడం స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చేసారు. అంటే మేడం ఇప్పుడు అమ్మ సంరక్షణలో అన్ని రోజులు ఉండడం కుదరదు. ముఖ్యంగా జాబ్ చేయడానికి ఇంటిని వదిలి రావచ్చు, హాస్టల్లో ఉండొచ్చు, చదువు కోసం బయటకు వెళ్ళిపోతున్నారు, దేశాలు కూడా దాటిపోతున్నారు. సో అయితే సెల్ఫ్ కేర్ ఏ విధంగా ఉండాలి? ఆయుర్వేదిక్ పరంగా చిట్కాలు ఏమైనా చెప్తారా ప్రతి ఒక్కరికి? అంటే యాక్చువల్గా హెయిర్కి ఎవరైనా సరే రోజు తలకి నూనె పెట్టుకోవాలమ్మా. ఆయుర్వేద ప్రకారంగా రోజు తలకి అభ్యంగనం అని చెప్పేసి తైలాభ్యంగనం అంటే తలకి నూనె పెట్టుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. ఆ తలకి నూనె ఉండడం వల్ల సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటువంటి అన్నెసరీ లైటింగ్ ఎఫెక్ట్స్ మన మీద పడకుండా ఆ నూనె అనేది ఒక మీడియంగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో అది మనం ఆయిల్ పెట్టుకుంటే జిడ్డని, చెమట పట్టేస్తుందని, విసుగ్గా ఉంటుందని మానేసేయడం వల్ల జుట్టు పాడైపోతుంది. జుట్టుకి కేసరం సంరక్షణకి ఆయుర్వేద ఆయిల్స్ అంటే అవి మందార తైలం అవ్వచ్చు, ఆమ్లా ఆయిల్ అవ్వచ్చు, లేకపోతే భృంగరాజ్ ఆయిల్ అవ్వచ్చు, బ్రాహ్మి ఆమ్లా హెయిర్ ఆయిల్ అవ్వచ్చు, ఇలా ఏవైనా సరే మనం చేసుకోగలిగితే మంచిదే. లేకపోయినా సరే మంచి మంచి షాప్స్లోనే దొరుకుతున్నాయి. మంచి ఆయుర్వేదిక్ డాక్టర్స్ దగ్గర అయితే డెఫినెట్గా 100% జెన్యున్గా ఆయిల్స్ దొరుకుతాయి. కాబట్టి అలాంటి చోట్లకి వెళ్ళి ఆయిల్ తీసుకుని మన ఇంట్లో రోజు ఆయిల్ పెట్టుకోవడం ఒక పద్ధతి. లేదా కనీసం తలస్నానం చేసే ముందైనా ఒక అరగంట ముందు, అంటే నేను ప్రాక్టికల్గా ఆలోచించి చెప్తాను కాబట్టి అప్పుడు శాస్త్రం చెప్పినట్టు చేయాలంటే ఎవరికి నాకు కూడా సాధ్యం కాదు. సో తలస్నానం చేసే ముందు తలకు కొంచెం ఆయిల్ పట్టించుకుని తర్వాత తలస్నానం చేయడం అనేది మంచి పద్ధతి. ఇంకా నేనైతే నా ప్రాక్టీస్లో హెయిర్ ఫాల్కి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈవెన్ మీరు నమ్మరు, బట్టతలకు కూడా జుట్టు మొలిపించగలం. సో బట్టతలు వచ్చిన వాళ్ళు మా దగ్గర ఓల్డ్ మంది ఈ 40 ఏళ్ల ప్రాక్టీస్లో, నేనంటే చదువుకునేటప్పటి నుంచి అంటే 83 నుంచి కూడా నేను ఆయిల్స్ తయారు చేయడం అనేది అలవాటు చేసుకున్నాను. మా ఇంట్లో మా పక్కనే పొలం ఉండేది, అక్కడ భృంగరాజ్ ఇవన్నీ బాగా పెరిగాయి. ఉసిరికాయలు, మందార పువ్వులు ఇంట్లో బోల్డ్ ఉండేవి. అవన్నీ ఉపయోగించి నేను నువ్వుల నూనె, కొబ్బరి నూనె బేస్గా అప్పట్లోనే నేను 81లో మెడిసిన్ జాయిన్ అయిన 83 నుంచి ఆయిల్స్ తయారు చేసేదాన్ని. సో అవన్నీ చాలా మా తమ్ముళ్ళ మీద రీసెర్చ్ చాలా బాగా చేసేదాన్ని. సో చక్కగా ఎంజాయ్ చేసేవాడు అనమాట బాల్యం అంతా కూడా. అలాగే నా ప్రాక్టీస్ అనుభవం ఏంటంటే అలాంటి ఆయిల్ అప్లై చేసి నా దగ్గర ఓన్గా తయారు చేసిన ప్యాక్ ఒకటి ఉంటుంది, హెయిర్ ప్యాక్. ఆ హెయిర్ ప్యాక్లో కొంచెం పెరుగు కానీ ఏదైనా కలిపి తలకు అప్లై చేసేసుకుని ఆ తర్వాత తలస్నానం చేయడం అనేది ఎవరికి వాళ్ళు ఇంట్లో కేర్ అనమాట. ఇంట్లో కేర్ ఏంటంటే ఆయిల్ పెట్టుకోవడం, తలస్నానం చేసే ముందు. సపోజ్ రేపు తలస్నానం చేస్తానని ఒకరోజు ముందు ప్లాన్ చేసుకుంటాం కదా, ఆ రోజు తలకి పొద్దున్నే లేచిన వెంటనే ఆయిల్ పెట్టేసుకుని మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఏంటంటే ఇలా ఆయిల్ అమ్మ పూర్తిగా ఆయుర్వేదిక్ భృంగరాజు, తర్వాత ఆమ్లా ఇవన్నీ వేసి తయారు చేసినటువంటి ఆయిల్. ఇది కూడా ఇనుప పాత్రలో తయారు చేస్తాం. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి తయారు చేసింది అనమాట. అంటే వేడి అయితే ఒక 10 ఇంగ్రీడియంట్స్ వేస్తాం. అవన్నీ వేసి మరిగించి అంత చిక్కగానే ఎంత నల్లగా ఎలా ఉందో చూడండి. ఇదే ఆయిల్ నేను ట్రీట్మెంట్స్లో పేషెంట్స్కి వాడతాను. ఎవరైనా అడిగినా కూడా ఇదే ఆయిల్ని వాళ్ళకి బై కొరియర్ పంపిస్తాం అనమాట. సో ఇలాంటి ఆయిల్ ఉపయోగిస్తే తలంతా చలవ చేస్తుంది, జుట్టు రాళ్ళని తగ్గుద్ది, బ్రెయిన్ కూడా కూల్గా అవుతుంది అనమాట.
తర్వాత ఈ ఆయిల్ అప్లై చేసేసుకున్నాక స్నానం చేసే ముందు ఈ ప్యాక్ ఇందులో ప్యాక్ ఒక 2-3 స్పూన్స్ తీసుకుని అందులో కొంచెం పెరుగు కలిపి తలకి రూట్స్ టచ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఒక అరగంట ఆగి షాంపూ తోటి కాకుండా లైట్ షాంపూ అయినా ఓకే, లేదంటే కుంకుడుకాయ పౌడర్స్ కూడా బయట మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, కుంకుడుకాయలు ఇవన్నీ వేసినటువంటి పౌడర్స్, షీకాయి, కుంకుడుకాయలు, ఉసిరి ఇవన్నీ వేసిన పౌడర్స్ తోటి తలస్నానం చేసేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ ఏదైనా మీకు షైనింగ్ రావట్లేదు అని ఏమైనా అనిపిస్తే కొంచెం షాంపూ ఇంత చాలు, జస్ట్ 1 డ్రాప్ షాంపూ వేసేసుకుని రుద్దేసిస్తే తలంతా చక్కగా నీట్గా మెరుస్తూ బాగా తయారైపోతుంది. ఇలా చేసిన తలస్నానం ఏంటంటే మనకి మామూలుగా అయితే ఇమీడియట్గా రేపే తలస్నానం చేయాలనిపిస్తుంది, జిడ్డు పట్టేసింది. ఇదైతే ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట, ఒక 3 to 5 days ఆగి మళ్ళీ తలస్నానం చేసుకోవచ్చు.